అంటే కొంతమంది సామూహికంగా దీక్ష తీసుకొని వారిలో ఒకరిని గురువుగా ఎంచుకొని వారు ఒక పీఠంలాగా పెట్టుకొని ఉంటారు. ఆ స్థానంలో ఆ గురువుగారికి కొన్ని అవాంతరాలు జరిగి మాల ఇప్పేశారనుకోండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పీఠం ఏం కావాలి అంటే, అందుకే అండి గ్రూప్ పీఠాలు పెట్టుకోకండి అని చెప్పేది, ఇంట్లోనే పెట్టుకోవాలి అని చెప్పడం. అదొకటి ఫస్ట్. ఒకవేళ ఆయన తీసేస్తారనుకోండి, మీ పరిసర ప్రాంతాల్లో తెలిసిన ఒక గురువుగారిని గైడెన్స్ తీసుకొని వారి చేత అన్నీ చేయించుకోండి. శరణమయ్యప్ప. ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోవాలని శాస్త్రం ప్రమాణం చెప్పబడింది. మీరు మాల వేసుకునేది మీకోసమే కానీ గ్రూప్ కోసమో సన్నిధానం కోసమో ఎక్కడో అద్దె ఇంటికి తీసుకొని కాదు. ఆ అద్దె ఇంట్లో బాగా పూజలు 48 గంటలు పూజ చేస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది, కానీ మీరు బాగుపడలేదు కదా. మీ ఇంట్లో పూజ చేయండి, మీ కుటుంబం అంతా వింటారు. ఆ శబ్దం వైబ్రేషన్ ఇల్లంతా పడాలి. వ్యాధులు ఉన్న వాళ్ళకి వ్యాధులు తీరుతాయి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యవంతులు అవుతారు, ఏ విధమైనటువంటి బాధలు ఉన్న వాళ్ళందరూ ఉంటారు. మీ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు కూడా పవిత్రంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. ఆ వైబ్రేషన్ వచ్చి మీ కుటుంబం అంతా కూడా అద్భుతమై ఐశ్వర్యంగా, సంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. శరణమయ్యప్ప. ఇప్పుడు ఏమండి, మేము కొంతమంది మధ్యాహ్నం మేము భిక్షకు పిలుస్తాము, వాళ్ళు మధ్యాహ్నం వచ్చేటప్పుడు స్నానం చేయకుండా అలాగే వచ్చేస్తారు. మరి భిక్ష చేయొచ్చు అంటే, మీరు పొద్దున స్నానం చేశారు కదా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఏదో బయట ఊరికి వెళ్తారు, మధ్యాహ్నం భిక్ష చేసేటప్పుడు స్నానం చేయాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ఉదయం చక్కగా స్నానం చేశారు, కాళ్ళు చేతులు కట్టుకొని శుభ్రంగా టవల్ కట్టుకొని మంచిగా భోజనం చేయండి. అంతేకాని మీరు వెళ్ళిన చోటల్లో స్నానం చేయాలంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? మీరు ఒక మెడికల్ రెప్ ఉంటాడు, ఈ ఊర్లో మాల వేసుకొని మళ్ళీ రాత్రిలోకి వస్తారు, పొద్దున ఎక్కడెక్కడో డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఆ పరిసర ప్రాంతాలు నాకు తెలిసిన చాలామంది శిష్యులు మెడికల్ రెప్స్ ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు. వాళ్ళు వృత్తిపరంగా లేదా డైలీ బ్రోకరేజ్ వ్యాపారం చేసేవాళ్ళ, ఒక ఊరు నుంచి సామాన్లు కొనుక్కోపోయి ఇంకో ఊర్లో అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ దీక్షలో ఉన్న వాళ్ళందరూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దీక్షలోను పడి పూజలను పోయి భిక్ష చేస్తారండి. అక్కడ స్నానాలను పెట్టుకోకూడదు. ఉదయం స్నానం చేస్తారు, మళ్ళీ సాయంత్రం తన ఇంటికి వచ్చాక స్నానం చేసుకుంటారు కదా. ఒకవేళ బాత్రూమ్ ఏదైనా చేయాల్సి ఉంటే సైడ్ బ్యాగ్లో ఎప్పుడు ఒక టవలో పంచ పెట్టుకోండి, అవసరం వచ్చినప్పుడు స్నానాలు చేసుకోండి. కానీ ప్రత్యేకించి కనబడ్డప్పుడల్లా స్నానాలు చేసుకుంటూ కూర్చోవాలంటే కాదు. శరణమయ్యప్ప. ఏ దేవుడికి పూజ చేయాలంటే 3 దేవతలకు పూజ చేయాలి. కానీ ప్రత్యేకించి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎవరిని పొగడాలి? మిమ్మల్ని, మీ అమ్మ నాన్నను, మీ అన్నదమ్ముల్ని, మిమ్మల్ని పొగడాలి. అలాగే శబరిమల యాత్రకు వచ్చామా, చక్కగా శివ విష్ణువుల్ని ప్రార్థన చేయండి. అన్నదమ్ములు గణపతి కుమారస్వామి అయ్యప్ప ఫోటో పెట్టి పూజ చేయండి, చాలు. శరణమయ్యప్ప. కన్నెమూల గణపతి అంటే స్వామివారికి కన్నె స్వామి అంటే ఇష్టం. మొదటి వారు కన్నెమూల గణపతి. ఏ యొక్క పని చేసినా గణపతిని ప్రార్థన చేయాలి కాబట్టి పంబలో ఉన్నటువంటి స్వామివారి పేరు కన్నెమూల గణపతి అంటారు. శరణమయ్యప్ప. ఈ పూజ చేసేటప్పుడు ఏమైనా ఇన్ని దీపాలను ఏమైనా వెలిగించాలండి అయ్యప్ప స్వామి పూజకు. అయ్యప్ప స్వామి పూజకే కాదండి, ఏ పూజకైనా ఏక దీపం వెలిగించకూడదు, 2 దీపాలు వెలిగించాలి. తర్వాత ఎన్ని దీపాలు 108 పెట్టుకుంటారా, 1,00,000 పెట్టుకుంటారా, 1000 పెట్టుకుంటారా, మీ యొక్క శక్తి. ఏ నైవేద్యం పెడతారా, ఏమంటారు, పత్రం పుష్పం ఫలంతో యద్భక్త్యా అన్నారు. ఆత్మానం నివేదయామి అంటారు. కనీసం ఏది కుదరలేదా కొంచెం పటికి బెల్లం 1 కిలో ఉంటే 50-60 రూపాయలు ఉంటుంది, తీసి పెట్టుకుంటే తాపు కింద ఇచ్చినా కూడా చాలు. నైవేద్యం పెట్టండి, పటికి బెల్లమైనా పెట్టండి. మళ్ళీ ఆయన తినేస్తాడా? ఆయన పేరు చెప్పుకుని మళ్ళీ మనం ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి పటికి బెల్లమైనా ప్రసాదం పెట్టాలి. శరణమయ్యప్ప. అండి, కొంతమంది ప్రాంతాల వారిగా ఆహారపు అలవాట్లు, ఆహారపు సమయాల్ని నిర్ణయించారు. మరి ఉదయము బ్రేక్ఫాస్ట్ అంటాం కదా మనమంతా కూడాను, మరి దీక్షలో తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అంటే ఏకభుక్తమని అయ్యప్ప దీక్షలో చెప్పడం జరిగిందండి. కానీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా చాలామంది ఈరోజు చిన్నపిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది. మీ డాక్టర్స్ చెప్పిన ఆహార నియమాల్ని పాటించండి. మీ డాక్టర్స్ ఎలా చెప్తే ఆ విధమైనటువంటి ఆహారం పాటించండి. కొంతమంది తప్పకుండా ఉదయం ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, అల్పాహారాన్ని అల్పంగా తినండి. మీ మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి దాన్ని అతిగా తినకండి. శరణమయ్యప్ప. ఏమంటే ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తి లేదా దారిలో ఎలా వెళ్తూ ఉండగా ఒక శవం కనబడిందండి. అప్పుడు అతను ఆహారం తినాలి, ఆకలి అవుతుందంటే స్నానం చేయాలంటే ఎక్కడైనా ఆగినప్పుడు స్నానం చేయండి. అన్ని చోట ఈరోజు వసతులు ఉన్నాయి కదా స్నానాలకి. అందుకని ఆ వెంట కనబడగానే స్నానం చేసేయాలని చెప్పి చేసే పనిని మానుకోకండి. మీరు పనులంతా అయ్యాక ఇంకా ఐడల్ అయినప్పుడు భోజనం చేయాలనుకున్నప్పుడు తర్వాత చేసుకొని తినండి, తప్పేం లేదు. వెయిట్ చేయగలం, భోజనం చేయకుండా కొన్ని గంటలు వెయిట్ చేయగలం, అవకాశం ఉంది. శరణమయ్యప్ప. మాలలో ఉన్నప్పుడు తెలియకుండా కాస్త వీర్యస్ఖలితం జరుగుతుంది. అందుకే అన్నానండి, మాల వేసుకోవడానికి 2 రోజుల ముందు నుంచే మన యొక్క శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఆహారంలో ఇప్పుడు పడి పూజల్లో 18 రకాలు, 20 రకాలు బిర్యానీలు, బగారాలు, తర్వాత ఈ మిర్చి బజ్జీలు, పాపడాలు, వడియాలు ఇవన్నీ పెట్టడం వల్ల రజోగుణ పూరితమైనటువంటి ఆహారం లోపలికి వెళ్ళడం వల్ల స్ఖలితం అవుతుంది. సాత్విక ఆహారం తీసుకోండి, తక్కువ ఉప్పు, తక్కువ స్పైసీ, కారం తక్కువగా, సాత్వికంగా, పలరహాలు అవన్నీ తీసుకుంటే స్ఖలితం కాదు. అయ్యిందంటే అనే ప్రశ్న కాకూడదు. శరణమయ్యప్ప. నిగ్రహించాలి.
శరణమయ్యప్ప. మాలలో ఉన్న వాళ్ళు తాంబూలం వేసుకోవచ్చా? లేదండి, తాంబూలం వేసుకోకూడదు. తాంబూలాలు, గృహస్థాశ్రమాలు, బ్రహ్మచర్యం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పాటించాల్సిన ఒక పద్ధతులు ఉన్నాయి కాబట్టి చేయకూడదు. అవన్నీ చేసుకోవాలి అని అనుకుంటే దీక్ష ఎందుకు వేసుకోవడం? అదో ప్రశ్న, దానికి ఒక సమాధానం చెప్పుకుంటూ కూర్చున్నాం. అవసరం ఇవన్నీ ఏమండి? ఇలాంటి ఆ ప్రశ్నలు ఇచ్చే వాళ్ళు కూడా కొంచెం దీన్ని ఆలోచించాలండి. శరణమయ్యప్ప. ఏమండి, కొంతమంది దీక్షలో ఉంటారండి, వారికి ఎవ్వరు బంధువులు ఉండరు, చుట్టాలు ఉండరు, ఆయన వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబం మాత్రమే ఉంటారు. నాకు బాంబేలోను పూణేలోను కొంతమంది నాకు శిష్యులు ఉన్నారు. వాళ్ళు సింగిల్ 2 రూమ్, అవతల రూమ్ ఇవతల రూమ్ ఉంటుంది. ఎలా చేస్తారండి? మా ఆవిడ బయటికి పోలేదు, మాకు ఇక్కడ ఎవరు లేరు, మేము దేశం కానీ దేశంలో, రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్నాము, మా ఆవిడ బహిష్ట అయింది, ఆవిడ ఎక్కడ పంపలేను, నేనేం చేయాలి? ఏమండి, చక్కగా మీరు ఆ రూమ్లో ఉండి ఆవిడ పనులు ఆవిడ చేసుకొనియండి. చక్కగా ఈ రోజంతా టెక్నాలజీ వచ్చింది, ఫుడ్ ఆర్డర్ తెచ్చుకుంటారు, వాళ్ళు తెచ్చుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. ఆవిడ తిరిగిన చోట మీరు లోపలికి రాకండి, మళ్ళీ పసుపు నీళ్ళతో తడిచేసి పూజ చేసుకొని మీ ఆహారం మీరు తినండి, చూడకుండా ఉండండి, చాలా తప్పులేదు. దీనికి ఏమైనా సమాధానం, ఇంతకంటే గొప్ప సమాధానం ఎవరైనా ఇవ్వగలరంటే ఇవ్వండి, చూద్దాం. కాని పరిస్థితి, భర్త భార్యకు సేవ చేయక తప్పదు. అలా లేకపోతే వాళ్ళు పస్తూ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ వృత్తికి, మీ యొక్క వ్యక్తిగతానికి దూరంగా భగవంతుడు నాకు ఇలాగే చేయాలని రూల్ పెట్టలేదు. చూడకుండా ఉండడం కుదురుతుందేమో, కానీ ఒక ఇంట్లో కాకుండా వేరే చోటకి పంపడం అనేది కుదరని పని. కాబట్టి మీ పూజ మీదే ఆవిడే. శరణమయ్యప్ప. ఇప్పుడు కూడా నా కళ్ళ ముందర ఈ ఫోన్లో వీడియోలు పెట్టుకొని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. మీ దాంట్లో కూడా మీరు వచ్చింది షూటింగ్కి, యాప్లు చూడట్లేదా మీరు? ఈరోజు పెద్ద చెడ్డ అలవాటు ఏమంటే, వచ్చిన పనిని వదిలేసి, తీసుకున్న దీక్షను వదిలేసి చేసే పనులు, మీలో మీకు డిసిప్లిన్ లేకపోతే ఎవరు వచ్చి అవన్నీ చేయలేరు. దొంగతనాన్ని మానాలి అని అనుకున్నప్పుడు పోలీసుతో పని ఉండదు. కాబట్టి మీరు మారండి, కానీ మారడానికి మేమేం చెప్పాలని అడగండి. పోలీసులు వచ్చి ఏం చేస్తారని అడగద్దు. దొంగతనాన్ని మానేయాలని అనుకోవాలి. ఈ యాప్స్లు చూస్తాము, అది చూస్తామంటే అది మీ శరణమయ్యప్ప. ఏమంటే, మాల వేసుకోవడానికి మంచి రోజులు తిథివార నక్షత్రాలు అంటే ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో మాత్రమే తిథి, వార, నక్షత్ర, యమగండ, దుర్ముహూర్త, వర్జ్యాలు ఏది లేని దీక్షకు, యాత్రకు, పడిపూజకు లేని దీక్ష ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఇదే. కాలానికే అధిపతి, కాలశాస్త్ర ఆయన శరణమయ్యప్ప. అంటే కార్తీక మాసంలోనే ఎందుకు మాల వేయాలి? సమ్మర్లో వేయచ్చు కదా, ఫిబ్రవరిలో వేయచ్చు. అంటే కార్తీక మాసంలో శివ విష్ణువుల కలయిక అయినటువంటి ఒక నెల అనమాట అది. చాలా విశేషంగా పూజలు అన్నీ జరుగుతుంది. చలి విపరీతంగా ఉంటుంది. శరీరంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శరీరంలో రసాయన మార్పిడి జరుగుతుంది. ఉష్ణైన శీతలం కాబట్టి చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల మనలో ఉన్న చక్రాస్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులయ్యి జ్ఞానశక్తిని కూడా పెంచుకుంటాము. కాబట్టి కార్తీక మాసంలో దీక్ష తీసుకొని మార్గశిరంలో అంతా కూడా ఉండి మకర సంక్రాంతికి దీక్ష శబరిమలకి వెళ్ళాలి అంటారు. శరణమయ్యప్ప. బస్సులో మేము యాత్రకు వెళ్తున్నామండి. మేము బస్సులో కానీ, కారులో కానీ, లేదా వ్యాన్లో, మెట్రోలో వెళ్తుంటాము. మరి మాకు వ్రత నియమావళి ఏమన్నా ఉంటుందా అని అంటే ఉంటుంది కదండి. ప్రతి ఉదయం సాయంత్రం ఎక్కడైనా జలపాతం దగ్గర లేదా ఒక దేవాలయం దగ్గర స్నానం చేయాలి. ఆ ఇరుముళ్ళన్నీ పైన కట్టుంటారు, దానికి పూజ చేయాలి. సాక్షాత్ అయ్యప్పే ఇరుముడి కాబట్టి ఆ ఇరుముడికి పూజ చేయాలి. వెళ్ళినటువంటి ఆహారాన్ని తినండి. లేదా ప్రతి ఊర్లోనూ అన్నదానాలు, అన్నసత్రాలు ఉన్నాయి, అక్కడ తినండి. శబరిమల యాత్ర స్వామివారిని చూసేంతవరకు హోటల్స్లో తినడం మానండి. వాడు ఎలా చేస్తారో తెలీదు. కాబట్టి మనం ఇంట్లో అటుకులు ఉంటాయి కదా, తీసుకోండి. లేదా ఒక చిన్న స్టవ్ ఉంటుంది, దాన్ని పెట్టుకొని చక్కగా అప్పటికప్పుడు వండుకొని తినచ్చు. బస్సులో వెళ్ళే అందరూ వంట మనిషి వస్తారు కాబట్టి వాళ్ళే వండి పెట్టేస్తారు. మీరు దీక్షపై దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు గట్టిగా అరగంటలో వంట చేసుకొని తినేయచ్చండి ఎవరైనా. లేదా అటుకులు బిటుకులు అంటే ఇది తినేయచ్చు, వెళ్ళిపోవచ్చు. ఫ్రూట్స్ 2 రోజులు శబరిమలకి వెళ్ళిపోతాం. దారంబడి మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. కేరళ అంతా మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. కాబట్టి ఫ్రూట్స్ తినండి, తప్పేం లేదు. శరణమయ్యప్ప. స్వామి దీక్షలో ఉండగా నాకు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయండి, తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. నేనేం చేయాలి? వస్తుందే, అలా ఎలా వస్తుంది? కమిట్మెంట్ తీసుకొని దీక్షలోకి వచ్చావా? ఎలా వస్తుంది ఆ దీక్ష? వేరే ఆలోచన వస్తుంది అంటే నీకు నిగ్రహత లేదు, ఏకాగ్రత లేదని అర్థం. అలాంటప్పుడు నువ్వు దీక్ష తీసుకుంటే ఎందుకు తీసుకోకపోతే ఏంటి? తప్పు కదా. అలాంటి ఆలోచనే రాకూడదు. అలా రాదు అని నువ్వు దీక్ష తీసుకున్నావు. ఏమని చెప్తున్నావు? ప్రతి స్త్రీని కూడాను సోదరిగాను, తల్లిగాను భావించి నేను దీక్ష తీసుకుంటాను అని చెప్పారు. ఎలా వస్తుంది మీకు ఆలోచన? ఆహారాన్ని, నోరు కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అయిపోతుంది, దీక్ష 100% అవుతుంది. నోరు ఎలా కంట్రోల్ అయితే తీసుకునే ఆహారంలో అతి అయినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి ఆలోచన వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దైవ ప్రార్థన చేయండి, దైవంతో కనెక్ట్ అవ్వండి. మీరు మనుషులతోనూ ఈ యొక్క అట్రాక్షన్తోనూ కనెక్ట్ అవుతున్నారు, ఎలక్ట్రానిక్స్తోనూ
అన్నిటి మీద మాల వేసుకునేది దీక్ష తీసుకోవడానికి. ఆ స్వామి వారితో మమేకం అవ్వండి, ఇలాంటి ఆలోచనలు రాదు. శరణమయ్యప్ప. ఆ సివిల్ స్వాములు మనతో పాటు శబరిమలకి వెళ్ళేటప్పుడు మనతో పాటు కొంతమంది సివిల్ స్వాములు కూడా వస్తారండి. మరి వాళ్ళు ఏమన్నా మనతో పాటు ఏమనంటే మీతో వచ్చినప్పుడు మీలాగే వాళ్ళు కూడా ఉండాలి, చెప్పులు అంతా లేకుండా ఉండాలి. ఒక దీక్ష మీకు ఉంటుంది, ఆయనకి దీక్ష ఉండదు. యథావిధిగా యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. మళ్ళీ ఆయన మధ్యలో పోయి ధూమపానం చేసి వస్తాను, మధ్యలో నేను తాగేస్తాను నడవదు. మీతో ఎలా ఉంటే అలా ఉన్న వాళ్ళే తీసుకొచ్చుకోండి, లేదా వారిని ప్రకారంగా వెళ్ళమనండి. వారు కూడా వెళ్ళేటప్పుడు శబరిమలకి వెళ్ళాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక స్కూల్లోకి ఎంటర్ కావాలంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి. శరణమయ్యప్ప. ఏమండి, మేము మాల వేసుకున్నాము, పీఠం పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము, అందరూ గ్రూప్గా కలిపి చేసుకోవచ్చా లేదా ఇంట్లో పెట్టుకోవచ్చా? నేను కన్యస్వామి, నాకు ఇంట్లో ఉండాలని ఉంది, నేను పెట్టుకోవచ్చా అంటే, ఆ పీఠం అంటే మీకు ఏం తెలియదు కదా కన్యస్వామి. మీ దాంట్లో గ్రూప్లో ఉన్న ఎవరైనా ఒక సీనియర్ స్వామిని పిలిచి వారి దగ్గర వారు ఎలా పెట్టిస్తారో అలా చేసుకోండి. దాని తర్వాత డైలీ పూజ మీరు చేసుకోవచ్చు. ఇంటిలో పెట్టుకుంటే యోగక్షేమం, గ్రూప్లో పెట్టుకొని సన్నిధానం అనే ఒక పేరుతో అద్దెకి తీసుకొని ఉంటే అది అధమం. శ్రేష్టం ఏదంటే ఇంట్లోనే పెట్టుకోవాలి. వసతి లేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు బయటికి రావాలి. కానీ ఆ కొంచెం అవకాశం లేని దాన్ని కూడా విపరీతంగా ఎక్స్గరేట్ చేసి గ్రూప్లో ఉండాలి, 10 మందితో ఉండాలని చెప్పి అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో లేకుండా అక్కడ ఉండడం తప్పు. శరణమయ్యప్ప. ఏమంటే కొంతమంది మాల వేసుకున్న వాళ్ళు దురుసుగా మాట్లాడతారు, కోపంగా మాట్లాడతారు, కొంచెం బూతులు మాట్లాడతారు అని అంటున్నారు కదా. వాళ్ళ విచక్షణకి వదిలేద్దామండి. శరణమయ్యప్ప అని చెప్పి మీరు అక్కడి నుంచి పక్కకు తప్పుకోండి. కొంతమందిని కొట్టి మార్చచ్చు, కొంతమందిని తిట్టి మార్చచ్చు, కొంతమందిని అవాయిడ్ చేసి మార్చచ్చు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతే వాళ్ళు అవాయిడ్ అయినట్టే కదా. శరణమయ్యప్ప. అనివార్య కారణాలంటే ఏమన్నా ఇంట్లో ఏమన్నా అనివార్య కారణాల వల్ల మాలైపోవచ్చా? ఒకవేళ మాలైతే ఏం చేయాలి అంటే, అనివార్య కారణం ఇంట్లో ఎవరైనా కాలమైనా లేదా ఎవరైనా ఉంటే చనిపోతే మాలైపోయారంటే మాల ఇప్పేయాలి. తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మాల వేసుకోవడానికి అవకాశం ఉంటే మళ్ళీ 41 రోజుల అవకాశం ఉంటే మాల వేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలంతా అయిన తర్వాత ఆ మాలను పడేయకూడదు, బట్టలు పడేయకూడదు, ఇంట్లోనే పెట్టుకోవాలి. అండ్ కన్యస్వాములు ఒంటరిగా వెళ్ళొచ్చా, ప్రయాణాలు చేయొచ్చా అంటే ఆయన వృత్తిపరంగా చేయాల్సి వస్తుందండి, వెళ్ళాలండి. ఆయన కన్యస్వాములు ఒంటరిగానే వెళ్ళాలి, తప్పు లేదు. కానీ ఆ దీక్ష సమయంలో, పూజ సమయంలో ఆయన ఒంటరిగా ఉంటే సరిగా చేసుకుంటారా చేయలేరనే ఉద్దేశంతో గైడెన్స్ కోసమే ఆయన ఒంటరిగా ఉండకని చెప్పారు. కానీ వృత్తి వ్యాపారంలో ప్రయాణాలు చేయక తప్పదు. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్న వాళ్ళు మరణిస్తే ఏం చేయాలి అంటే, శైవైక్యం పొందినట్టే వాళ్ళు మాల ఇప్పేయాలి. యథావిధిగా ఇంట్లో వాళ్ళు దహన కార్యక్రమాలు చేయాలి, అంతే. దానివల్ల దోషం ఇంకా చాలా సంతోషపడండి దీక్షలో ఉన్నప్పుడు మరణించారని. శరణమయ్యప్ప. గ్రూప్లో ఉన్నవాళ్ళు దీక్షలో ఉండగా ఎవరికైనా ఒకరికి మైల వచ్చి వారు వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి అందరికీ మైల పడుతుందా అంటే, నా ఆకలి నాదే, నేను తినలేదని గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆకలి ఏం తీరిపోదండి. నేను తింటే గ్రూప్లో వాళ్ళకి ఆకలి తెలియదు. అతని కర్మ అతనిదే కానీ మీది కాదు. శరణమయ్యప్ప. ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళు ఏమంటే శబరిమలకి వెళ్ళాలా లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో వెళ్ళాలా? మరి కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు. పళ్ళి కట్టు శబరిమలకి, ఇరుముడి కట్టుకుంటే శబరిమలకే వెళ్ళాలి, వేరే ఎక్కడో వెళ్ళకూడదు అంటే, మరి మీ ఊర్లో ఎందుకు అయ్యప్ప దేవాలయం ప్రతిష్ఠ చేసి పడి పూజలు అనే పేరుతో మీరు వెళ్తున్నారు అక్కడ? అప్పుడు శబరిమల అయ్యప్ప మాత్రమే అయ్యప్ప, మీ ఊర్లో అయ్యప్ప కాదా? అలా కాదట. ఆర్థికంగా స్తోమత ఉండి ఖర్చు పెట్టుకొని వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మీ ప్రాంతంలో ఇస్తారు. ఒకవేళ ఆర్థికంగా బలంగా ఉన్నా కూడా తన యొక్క సమయాభావన ఏదో ఇబ్బంది ఉన్న ఇరుముడి ఇవ్వాలనుకుంటే పక్కన ఉన్నటువంటి దేవాలయంలో పోయి 18 ఎక్కి ఇరుముడి ఇవ్వండి, తప్పలేదు. శబరిమల అయ్యప్ప మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు, ఒకటే. ఆ అయ్యప్ప వేరు, ఈ అయ్యప్ప వేరు అనుకుంటే ఈ అయ్యప్ప వేరు అన్నవాళ్ళు అక్కడ వచ్చి పూజలు చేయకూడదు, అది తప్పు. మన ఊరి అయ్యప్ప అండి ఆయన. మన ఊరికి వచ్చారండి, శబరిమల నుంచి మీ పూజను మెచ్చి, మీ భక్తిని మెచ్చి, మీ ఊరిని కాపాడడానికి మీ యొక్క పరిసర ప్రాంతాలకు వచ్చున్నారు. మరి ఆ అయ్యప్పను ఎవరు చూసుకోవాలి? గట్టిగా మా అయ్యప్ప అని చెప్పుకోవాలి. శరణమయ్యప్ప. మీ ప్రాంతంలో ఉన్న దేవాలయంలో కూడా ఇరుముడి ఇవ్వవచ్చు. శబరిమలకి వెళ్తున్నామండి మేము. వెళ్ళే దారిలో క్షేత్రాలన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చండి. అన్ని క్షేత్రాలు వెళ్ళొచ్చు, పుణ్యతీర్థాలు స్నానాలు చేయొచ్చు. అందుకే యాత్ర అన్నారు, శబరి యాత్ర. ఈ యాత్రలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అన్ని రకాలుగా దీక్షలు, వ్రతాలు, ఆ యొక్క దేవాలయాలు అన్నీ చూసి తీర్థాలన్నీ కూడా స్నానం చేయండి, తప్పలేదు. శరణమయ్యప్ప. ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఏమైనా మంత్రాలు ఉంటాయా అండి? ఏమైనా శ్లోకాలు చేయాలా? ఎలా అండి? దానికి ఏమైనా పద్ధతి ఉందా అంటే ఉందండి. ఈ యొక్క స్వామివారి యొక్క దీక్షలో మాల వేసుకోగానే ఉదయం సాయంత్రం 108 శరణఘోష చెప్పాలి.
స్వామివారి యొక్క నమస్కార శ్లోకం 18 శ్లోకాలు చదవాలి. ముందు పుస్తకం పెట్టుకొని చదవండి. 2 రోజులైతే వచ్చేస్తుంది, కంఠాపథంగా వచ్చేయాలి. గణపతి, కుమారస్వామి, అయ్యప్ప అష్టోత్తరం చదవాలి. ఇవన్నీ కూడా 5 నిమిషాలు అయిపోతుంది. నేర్చుకుంటే గట్టిగా అయిపోతుంది. ఖాళీగా ఉన్న సమయంలో, దీక్ష సమయంలో ఖాళీగా ఉన్న సమయాల్లో ఇవన్నీ కూడా నేర్చుకోండి, తప్పులేదు. స్వామివారి హారతి పాట పాడండి చక్కగా. స్వామి అయ్యప్పన్ పెట్టండి. ప్రతి ఒక్కరితో ఏ శ్లోకాలు చెప్పడం కాదు, స్పష్టంగా చెప్పండి. ఒకవేళ నోరు తిరగలేదా మీ గురుగారి దగ్గర సంప్రదించి ఆ గురుగారి దగ్గర నేర్చుకోండి. లేదా ఇలాంటివి అన్నీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అయింది, యూట్యూబ్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ పెట్టుకుంటే మళ్ళీ పనికిరాని వీడియోస్లో మధ్యలో యాడ్స్ అంతా వచ్చి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఆడియోగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని చెవిలో పెట్టుకొని వినండి. ఆ శ్లోకాన్ని ముందర పెట్టుకొని అది ఎలా ఉచ్చారణ చేయాలని ఉంటుంది, ఆ ఉచ్చారణ ప్రకారం వినండి, నోటికి నేర్చుకోండి. ఈ దీక్ష తీసుకున్నప్పుడు నేను ఏదైనా నేర్చుకున్నానా, వచ్చే సంవత్సరం నాకు ఏమైనా ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఈ దీక్షలో ఏదో ఒకటి నేర్చుకోవాలి, మంచిని నేర్చుకోవాలన్నమాట. శరణమయ్యప్ప. ఈ అయ్యప్పలో ఉన్నప్పుడు బొట్లు ఎందుకు పెట్టుకుంటారు? బొట్టు పెట్టుకోకుండా ఉండొచ్చు కదా అంటే, ఆ శివునికి ఇష్టమైనటువంటిది భస్మం. నేను ఎప్పుడైనా భస్మంలో కలవాల్సిన వాడిని కాబట్టి భస్మం పెట్టుకుంటున్నాం. చందనం, ఆ శ్రీకృష్ణుడికి చందనం ఇష్టం కాబట్టి, శివ విష్ణువు యొక్క పుత్రుడు కాబట్టి చందనం. కుంకుమ, అమ్మవారికి ప్రీతి కాబట్టి కుంకుమ. ఈ మూడింటిని పెట్టుకోవడం శరణమయ్యప్ప. స్వామివారి యొక్క శబరిమలలో భస్మకులంలో స్నానం చేస్తారు. అది ఎందుకు? స్వామివారి అభిషేక తీర్థం అందులో ఉంటుంది కాబట్టి మనం ఆ భస్మకులంలో స్నానం చేయడం వల్ల మన కర్మ వ్యాధులన్నీ తీరుతాయని చెప్తారండి. అందుకని ఆ భస్మకులంలో బట్టలు వేయడం, ఉమ్మడము, మాలలు వేయడం చేయకండి. శరణమయ్యప్ప. ఇప్పుడు అభిషేకాలు ఎన్ని రకాలు ఉన్నాయండి? ఈ దేవుడికి ఎన్ని రకాల అభిషేకాలు చేయొచ్చు? అయ్యప్ప స్వామికి ఏవే అభిషేకాలు అంటే అన్ని దేవుళ్ళకి ఉన్నాయండి. పాలు, పెరుగు, తేనె, పంచామృతం, నెయ్యి, భస్మం, గంధం, ఇవన్నీ కూడాను అభిషేకం చేయొచ్చు. అభిషేక ద్రవ్యాన్ని మనం శబరిమలలోనే ప్రతినిత్యం అష్టాభిషేకం అని చెప్పి 8 ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. మన ఇళ్లలో కూడా అభిషేకాలన్నీ చేసుకోవచ్చు. ఆ అభిషేక శేషాన్ని భక్తులకు అందరికీ పంచడం మంచిది. శరణమయ్యప్ప. అరవణ పాయసం అంటే ఏంటి? ఇది ఎందుకు వచ్చింది? ఇది ఎప్పటి నుంచి ఇది అలవాటైందంటే, స్వామివారి గురుకులంలో ఉండగా గురువు గారి ఆశ్రమంలో అరవణ పాయసం, ఈ యొక్క బెల్లంతో కూడినటువంటి పాయసాన్ని అక్కడ చేసేవారట. స్వామివారు ఇష్టం వచ్చి దాన్ని ఆహారంగా తీసుకునేవారట. అందుకని ఇప్పటికీ శబరిమలలో అప్పం అరవణ అనేది ఒక నైవేద్యంగా అయ్యింది. ఇప్పటికీ చాలా దేవాలయాల్లో కూడా, ఇతర అయ్యప్ప స్వామి దేవాలయాల్లో కూడా ఈ అరవణం అనేది ఒక ఆనవాయితీగా వచ్చేసింది. అరవణ పాయసం బెల్లంతో పాకం తయారు చేసి అందులో బియ్యం, అదొక ప్రణాళిక ఉంటుంది తయారు చేయడానికి. అరవణ పాయసం అంటే చాలా ఇష్టం, అందుకే డబ్బాలో తయారు చేసి భక్తులకు అందరికీ ఇస్తూ ఉంటారనమాట. అది అరవణ పాయసం అంటే అదే. శరణమయ్యప్ప.